హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగుండారా? నేనైతే చాలా చాలా బాగున్నామండి. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోనండి. చక్కగా వాకిలి ఉడ్చుకొని నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టుకుంటే దానిపైన పసుపు కుంకుమ వేసుకుంటే ముగ్గు పైన కలకలలాడుతూ ఉంటుందండి వాకిళ్ళు. ఇలాగా మెట్టు మెట్టుకు కుంకుమ వేసుకుంటే కుంకుమ పసుపు వేసుకుంటే శుక్రవారం పూజ అండి. నిన్నటిదన్నమాట ఇది వీడియో. శుక్రవారం అనమాట. శుక్రవారం రోజు పొద్దున్నే వేసానండి ముగ్గు. ఇప్పుడు పొద్దున్నే తీయటానికి కాదు కదా అని చెప్పేసి ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. చక్కగా ఇలా తులసి అమ్మవారి ముందు కూడా నీట్గా కడిగి ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ అలాగా అలంకరించుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. ఇలా తులసమ్మ దగ్గర ఒక పువ్వు పెట్టుకొని చక్కగా దీపారాజన వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి. వచ్చేది శ్రావణ మాసం కదా, అమావాస్యలని కానించి ఇల్లంతా నీట్గా పెట్టుకుంటే చక్కగా ముగ్గులు పెట్టుకొని నీట్గా ఉంటే అమ్మ అలా అలా నడుచుకుంటూ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా పెట్టుకొని పొద్దున్నే అది గడపకి పసుపు రాసుకున్నానండి. గడపలో గుమ్మాలు మొత్తం క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని బియ్య పిండితోటి ముగ్గులు పెట్టుకున్నానండి. ఆ పక్క ఈ పక్క పువ్వులు పెట్టుకుంటే అందంగా ఉంది కదండి గుమ్మం. ఇలాగా ప్రతి శుక్రవారం, మంగళవారం, శనివారం ఇలా చేసుకోవచ్చండి. గుమ్మాలు కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటే అమ్మని ఆహ్వానించినట్టేనమాట మనం. ఇలాగా చూశారు కదండి. నీట్గా శుభ్రంగా ఉంది. చూశారు కదా. ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. గుమ్మానికి కొంచెం మామిడి ఆకులు, కొంచెం వేపాకు ఇలా అలంకరించుకోవచ్చండి. నా దగ్గర వేపాకు లేదని కొంచెం మామిడాకులు అటుపక్క ఇటుపక్క పెట్టుకున్నాను. మీకు వీలుగా ఉంటే శ్రావణ మాసం మొత్తము మంగళకరం కదండి. మంగళకరమైన మాసం అన్నమాట. అంతా శ్రావణ మాసం మొత్తం మామిడాకులు చక్కగా వారానికి 2 సార్లు ఇలా అలంకరించుకోవచ్చండి. గుమ్మానికి అలంకరించుకుంటే అమ్మని ఆహ్వానం పలికినట్టు అన్నమాట. మనం పసుపు కుంకుమ ఇలా రాసుకున్న తర్వాత చూడొచ్చు నిమ్మకాయ ఇట్లా కట్ చేసేసి పసుపు కుంకుమ రాసి ఉప్పు ప్రమిదలు తీసుకొనండి ఒక గుప్పెడు ఉప్పు పోసేసి దాని మీద కళ్ళుప్పు అనమాట, రాక్ సాల్ట్ అంటారు కదా, అట్లా లావు ఉప్పు మీద ఇలాగా పసుపు కుంకుమ నిమ్మకాయలు అద్దిని పెడితే చాలా మంచిదండి. ఏదన్నా దృష్టి దోషం ఏదన్నా దోషాలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అలాగ పెట్టుకుంటే పసుపు అది కుడి చేయి పక్కండి. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి కుడి చేతి పక్క పెట్టుకోవాలి, ఎడం చేతి పక్కన కుంకుమ పెట్టాలన్నమాట. ఇలా పెట్టుకొని దీపాలు వెలిగించుకున్నానండి. అటువైపు ఇటువైపు ఒక రాగి పాత్రలోనూ కొంచెం వాటర్ వేసి వాటర్లోనూ జవాది పచ్చకరపు వేసి ఒక పువ్వు పెట్టేసి ఇలాగా పెట్టాను అన్నమాట. సువాసన విరజల్లుతూ ఉంటుంది కదండి గుమ్మం దగ్గర. కొంచెం జవాది వేసుకుంటే మనకి లోపలికి వెళ్తున్నా కూడా మంచి సువాసన ఉంటుందన్నమాట. తాంబూలం పెట్టానండి. తాంబూలం పెట్టి గుమ్మానికి ఇలా అలంకరించాను అనమాట. తాంబూలం పెట్టి కొంచెం నైవేద్యం పెట్టేసుకొని హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చేసి కొంచెం అక్షంతలు వేసి గుమ్మానికి నమస్కారం చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ తులసమ్మ వారి దగ్గర ఇటుపక్క మాకు బెలవదళం చెట్టు ఉందండి. అక్కడ ఇదంతా పూలు అలంకరించుకొని దీపం వెలిగించేసి కొంచెం పంచదార నైవేద్యం పెట్టానండి. చూశారు కదా. ముగ్గులు వేసుకుంటే ఇంటి ముందు కలకలలాడుతూ ఉంటుందండి. మనకి అసలు ఎనర్జీ అన్నమాట. ఈ నీరసం అంతా పోయేసి ఎనర్జీ వచ్చిద్ది మనకి ఎంత పని చేసుకుంటా ఉంటే చక్కగా. చూశారు కదా. దీపం దగ్గర కూడా కొన్ని అక్షంతలు వేసుకొని పువ్వులు ఉంటే పూలు పెట్టవచ్చండి, లేదంటేనేమో అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోవచ్చు అనమాట. తులసమ్మ వారి దగ్గర హారతి ఇచ్చుకొని దీపాలు ఇలా అగరబత్తులు వెలిగించుకొని ఒక 5 చుట్లు ఇట్లా తిరిగితే మనకి మంచిదన్నమాట. ఇలాగా ఈశాన్య మూల నీళ్ళ చెమ్ము పెట్టుకుంటాం కదండి మనం. అలాగా కొంచెం జవాది పచ్చకర్పూరం వేసుకొని పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసేసి చెమ్ములో ఒక ఫ్లవర్ వేసి పెట్టుకుంటే ఈశాన్య మూల కూడా అందంగా బాగుంటుంది అనమాట. మనం నిండు కుండతోటి వాటర్ పెట్టినట్టు అనమాట. చాలా మంచిదంట అలా పెడితే. ఇట్లా పెట్టుకున్నాను. చూశారు కదా. నీట్గా ఉందండి.
ఇలా శుక్రవారం సాయంకాలం టప్పుడు ఇలా ఇస్తేనండి మనకు అమ్మవారు నడుచుకుంటూ వస్తారు కదండి. అమ్మవారికి గుమ్మం దగ్గరే మనం ఆహ్వానం పలికినట్టు ఉంటుందన్నమాట. మెయిన్ గేట్ కానించండి, గేట్ కానించి లైట్లన్నీ వేసుకోవాలండి. కరెంటు బిల్లు వచ్చిద్దని అనుకోకుండా 6 గంటల కానించి 7:30 లోపు లైట్లన్నీ వేసి పెడితే మంచిదన్నమాట ఇంట్లో. ఇదివరకంటేనండి మనకి కరెంట్ లేనప్పుడు ఎట్లా కరెంట్ మా అమ్మోళ్ళ టైంలో కిరోసిన్ పోసి దీపాలు వెలిగించుకొని చక్కగా అట్లా దీపాలు వెలిగించి ఉండేవాళ్ళంట. అప్పుడు కరెంట్ లేదంట కదండి. ఇప్పుడు చక్కగా కరెంట్ ఉంటుంది. ఈ లైట్లు కానీ ఇలాగా ఈ ఏమంటారు దీపారాధన చేసుకోవటం ఆయిల్ పోసి ఇలా వెలిగించుకుంటే ఇంటి ముందు చాలా చాలా మంచిదంటండి. అమ్మవారిని ఆహ్వానించినట్టే కదా మనకు శుక్రవారం రోజు ఇలాగా కొంచెం అమ్మవారికి కూడా శుక్రవారం ఖచ్చితంగా తాంబూలం పెట్టాలి. అమ్మవారికి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిదంట. నేను దీపాలు చూడండి నాకు ఇష్టం అన్నమాట. దీపాలు ఇలా వెలిగించుకోవటం, దీపాలు వెలిగించుకొని గ్రేప్స్ కొంచెం బత్తాయిలు ఇలా ఉంటేను నైవేద్యం పెట్టినండి. ఇది అధిక ఆషాఢం అండి. అధిక శ్రావణ మాసం అన్నమాట. అధిక శ్రావణ మాసంలో ఇలా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదంటండి. మనం ఒక్కసారి చేసిన పూజే 10 రెట్ల ఫలితాన్ని ఇచ్చిద్దంట. ఇలా పూజ చేసుకుంటే ఈ మాసంలో ఇలా చేసుకున్నాను అన్నమాట. అష్టలక్ష్మి దీపం వెలిగించుకున్నాను. అందరికీ పువ్వులు అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. వచ్చేది అమావాస్య తర్వాత శ్రావణ మాసం కదండి. చక్కగా ఇల్లంతా నీట్గా పెట్టుకొని శుభ్రంగా అన్నీ మనకి పూజకి కావాల్సిన వస్తువులు, ప్రసాదాలకు కావాల్సిన వస్తువులు, బెల్లము ఇవన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటే మనకి ఏ వారానికి ఆ వారం చక్కగా శ్రావణ మంగళవారం, శ్రావణ సోమవారం, శ్రావణ శనివారం, శ్రావణ శుక్రవారం ఇలా శ్రావణ గురువారం ప్రతిరోజు పండగేనండి మనకి. ఇలా దీపాలన్నీ నీట్గా కడిగి పెట్టేసుకొని సర్దుకొని అగరబత్తీలు ఆయిలు అదే కర్పూరం ఇవన్నీ నీట్గా ఎక్కడ పెట్టుకుంటేనండి మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇలాగనమాట ఇలా చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం పూజ. శుక్రవారం నేను ముందే పువ్వులు బాగా తెప్పించుకుంటాను అన్నమాట. కొంతమంది పండగలప్పుడే కొన్ని ఎక్కువ పువ్వులు తెప్పించుకొని చేసుకుంటారు, కానీ నేను అలా కాదండి. శుక్రవారం వచ్చిందంటే నాకు పండగేనమాట, పూల పండగ. పువ్వులు తెప్పించేసుకొని చక్కగా అమ్మవారికి అలంకరించుకొని నీట్గా ఇలా పెట్టుకుంటాను అన్నమాట. శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఇలా పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. అమ్మవారికి దానిమ్మకాయలు అంటే చాలా ఇష్టం అన్నమాట. దానిమ్మ పప్పులు తీసుకొని గింజలు అనమాట, దానిమ్మ గింజలు తీసి అర్చన చేసుకున్న దానిమ్మ గింజలతోటి ఇది అభిషేకం చేసుకున్న చాలా చాలా మంచిదండి. దానిమ్మ గింజలు, పనస తొలలు ఇలాగ అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చుకొని మనం వచ్చే శ్రావణ మాసంలో అమ్మవారిని చక్కగా పూజ చేసుకొని మనం కూడా కలకలలాడతాం. మన ఇల్లు, మనము, మన పిల్లలు అందరం చల్లగా ఉండి బాగా కలకలలాడుతూ ఉంటామని అనుకుంటున్నానండి. ఇలా పూజ చేసుకున్నాను నేను ఈరోజు శుక్రవారం రోజు. వీలుంటే రోజుకొకరిని పిలుచుకొని తాంబూలం ఇచ్చుకుంటే మంచిదండి శ్రావణ మాసంలో. రోజుకొకళ్ళకి అన్నమాట. శ్రావణ శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతంకి ఎట్టు తిరిగి ఇచ్చుకుంటాము. ఈరోజు కూడా గురువారం, మంగళవారం ఇలా పిలుచుకొని ఇస్తే చాలా చాలా మంచిదంట. ఇలా చేసుకున్నానండి పూజ. శుక్రవారం హాల్లో కొంచెం గాజు బావుల్లో కొంచెం పచ్చకర్పూరము జవాది వేసుకొని రోజు వాటర్ వేయాలండి. రోజు వాటర్ వేసి కొంచెం పువ్వులు ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇల్లంతా నీట్గా మంచి సువాసన అనేది విరజల్లుతూ ఉంటుంది అన్నమాట. ఇల్లు చూడండి నీట్గా పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇలాగా సాయంకాలం నీట్గా పెట్టుకోవాలండి. అమ్మవారు వచ్చే టయానికి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రంగా పెట్టుకొని ధూపం, దీపం, పుష్పం, పత్రం ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకొని ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. 7 గంటలకల్లా ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి. ఇలా అన్నమాట. కోట్ల సంపాదన ఇచ్చే శుక్రవారం పూజ అండి. అమ్మవారు కోట్లకి ఇది చేసిద్ది అనమాట, సంపాదన ఇచ్చే తల్లి అనమాట. మనం ఇల్లు వాకిళ్ళు నీట్గా పెట్టుకోవాలండి. శుభ్రంగా మనం కష్టపడ్డది ఎటు పోదండి. మనం ఎంతైతే కష్టపడుకుంటామో అంత మనకి ఫలితం ఉంటుందన్నమాట.
ఇలా చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం పూజ. ఈరోజు మా అబ్బాయి 4వ తారీఖు కదండి, మా అబ్బాయి బర్త్డే అనమాట. నాకు ఒక్క బాబు అండి, మా అబ్బాయి పుట్టినరోజు అనమాట. పొద్దున్నే గుడికి వెళ్ళామండి. అది కూడా కాక ఇవాళ సంకటహర చతుర్దశి కదా, గుడికి వెళ్ళేసి వచ్చి అక్కడ నమస్కారం చేసుకొని గణపతికి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేమియా కాసి మా అబ్బాయికి ఇచ్చానండి. కొన్ని గారెలు చేసి నీట్గా మా అబ్బాయికి ఇచ్చేసిన తర్వాత కొంచెం ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేపిస్తారండి. కేక్ కట్ చేసి నాకు వద్దు మమ్మీ అంటాడు ఆయన. ఏదో ఒక్క బాబు కదండి, నా తృప్తి కోసం అని నేను తెప్పించేసి ఇంకా కట్ చేపిస్తానమాట. ఇలా చేసుకున్నానండి. చూశారు కదా, ఇల్లంతా నీట్గా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, శుక్రవారాలు, శనివారాలు, మంగళవారాలు ఇల్లంతా ఇలా నీట్గా పెట్టుకుంటే మంచిదన్నమాట. అమ్మవారు అలా అనుగ్రహిస్తారు, మనకి చల్లగా పసుపు కుంకాలను ఇచ్చి మనల్ని చల్లగా చూసి ఆశీర్వదిస్తారన్నమాట. ఇలా చేసేనండి. దీపాలతోటి, దీపకాంతులతోటి ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. లైట్లన్నీ వేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇంటి ముందు సాయంకాలం టప్పుడు ఇంటి ముందు లైట్లన్నీ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి కేకు, మా బాబు వద్దంటున్నాడు కదా, చిన్న కేక్ తీసుకురామ్మా కట్ చేసుకొని చేసుకుందాం, మీ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకురా అంటే వద్దులే మమ్మీ, వద్దు మమ్మీ అంటున్నాడు. అంటే తీసుకురామ్మా కట్ చేద్దాం అంటే తీసుకొచ్చాడు అనమాట. వాళ్ళ డాడీ తీసుకొచ్చి కేక్ కట్ చేసుకొని ఇంకా కొంచెం చిన్నగా అలా చేసుకున్నామండి, ఏదో మనసు తృప్తి కోసం అనమాట. కేక్ కట్ చేసుకొని మేము ముగ్గురమేనండి, ఇంకా ఇళ్ళ పక్కల వాళ్ళని ఎవరిని పిలవలేదు. తర్వాత నేను వెళ్ళేసి కొంచెం కేక్ కట్ చేసి మా అబ్బాయికి పెట్టాను అనమాట. ఇలా చేసుకున్నామండి. మా అబ్బాయిని విద్యా బుద్ధులతోటి, ఆయురారోగ్యాలతోటి ఉండమని చక్కగా అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మా అబ్బాయికి ఆశీర్వచనాలు ఇవ్వండి మీరు కూడాను. మా అబ్బాయి డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడండి ఇప్పుడు. మా బాబు ఒక్కడే నాకు. ఓకేనా, ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కనున్న బెల్ గంట కొట్టండి. బాయ్ అండి.